మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానము ఉన్నది. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యాన్ని ప్రతిరోజు వింటూ ఉన్నారు, బలపరచబడుతున్నారు. దేవుడు మిమ్ములను దీవించునుగాక. మీ తోటి వారికి, మీ స్నేహితులకు, బంధువులకు, ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి వారందరికీ దేవుని వాక్యాన్ని, మాటలను షేర్ చేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. చదవబడిన దేవుని లేఖనములో రాయబడిన మాట ఏమిటయ్యా అని మనం చూస్తే, అహంకారము వెంబడి అవమానము వచ్చును, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. ప్రియులరా, దేవుని వాక్యము నిజముగా మనుషుల హృదయాలను ఎరిగినటువంటి వాక్యము. దేవుడు ప్రతీది కూడా విపులంగా అర్థమయ్యేటట్లుగా, తెలుసుకునేటట్లుగా రాసి పెట్టాడు. చూడండి, అహంకారము వెంబడట అవమానం వస్తుందట. ఎస్, కరెక్టే కదా. చాలామంది జీవితాల్లో వారి అవమానానికి కారణం ఏమిటి అంటే వారి యొక్క అహంకారము. చాలామంది డబ్బున్న అహంకారం ఉంటుంది, అందమున్న అహంకారం ఉంటుంది. అదేవిధంగా ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమందికి ఏమి లేకపోయినా అహంకారం ఉంటుంది. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, అహంకారము నీకు అవమానమును తీసుకొని వస్తుంది. నీవు అహంకారమైన వ్యక్తివైతే ఆ అహంకారం వెంబడి అవమానము కలుగుతుంది, అవమానం కలుగుతుంది. మీరు చూడండి, కొంతమందిని పరీక్షించండి, కొంతమందిని ఆలోచన చేయండి, కొన్ని జీవితాలను చూడండి. కొంతమంది బిడ్డలు, కొంతమంది వ్యక్తులు అహంకారం కలిగినటువంటి వారిని చూడండి, వారి వెంబడి అవమానం ఉంటుంది ఎప్పుడు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలు, ఆ అవమానమును వారు తట్టుకోలేరు, వారి అవమానమును తట్టుకోలేరు. అయితే దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏంటంటే, వినయము గలవారి యొద్ద జ్ఞానమున్నది. ఇది మనకు కావాలి. అహంకారం మనకు అవసరం లేదు, అహంకారం ద్వారా వచ్చేటువంటి అవమానం మనకు అవసరం లేదు. కానీ వినయము కావాలి. వినయము ద్వారా జ్ఞానం ఉంటుంది. వినయము కలిగిన వారి దగ్గర జ్ఞానం ఉంటుంది. ఆ జ్ఞానం మనకు కావాలి. వినయము గలవారితో మనం స్నేహం చేయాలి. వినయము గలవారి యొద్ద మనము ఉండాలి. అందుకనే వాక్యము రాయబడిన మాట ఏంది యెషయా గ్రంథంలో అంటే, వినయము గలవారి ప్రాణమును ఉజ్జీవింప చేయడానికని వాక్యం చెబుతుంది. ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. వినయము లేని జీవితము, అహంకారము కలిగిన జీవితము, అది ఎందుకు పనికిరాదు. అహంకారం ద్వారా కలిగేటువంటి మేలు ఏమి లేదు. వినయము ద్వారా చాలా మేలు జరుగుతుంది. వినయము కలిగిన వ్యక్తుల ద్వారా అనేక కుటుంబాలు బాగుపడతాయి. వినయము కలిగినటువంటి వారి ద్వారా అనేక జీవితాలు బాగుపడతాయి. అనేక మంది వ్యక్తులు బాగుపడతారు. నా ప్రియమైన వారిలారా, అహంకారము అవమానం తీసుకుని వస్తుంది. చాలామంది జీవితాల్లో గర్వానికి సంబంధించినటువంటి, అహంకారానికి సంబంధించిన విషయాలు చాలా ఉంటాయి. ఏదైనా నాదే నడవాలి, నా మాటే వినాలి, నేనే పెద్దగా ఉండాలి, నన్నే పెద్దగా చూడాలి, నన్నే గౌరవించాలి, నేనే గౌరవానికి పాత్రునిగా ఉండాలి అనేటువంటి ధోరణిలో ఉంటారు. అలాంటి వారికి ఏదో ఒక రోజు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి.
బాధపడేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, నెమ్మది లేని పరిస్థితులు ఏర్పడతాయి ప్రియ దేవుని బిడ్డలారా. కానీ వినయము కలిగిన వ్యక్తి నెమ్మదిగా ఉంటాడు, సమాధానముతో ఉంటాడు, ఏదైనా కూడా ఆలోచించి పని చేసుకుంటాడు. ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు, ఎవరితో నడవాలి, ఎవరితో నడవకూడదు, ఎవరితో తమ విషయాలను షేర్ చేసుకోవాలి, ఎవరితో షేర్ చేసుకోకూడదు, ఇవన్నీ కూడా వినయము గల వారి దగ్గర ఉంటుంది. వినయం కలిగిన వారు ఇలా ఆలోచన చేస్తారు. ఎవరితో పడితే వారితో సహవాసం చేయరు, ఎవరితో పడితే వారితో ఉండరు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ వినయము గల వారి యొద్ద జ్ఞానం ఉన్నది. జ్ఞానము, ఆ జ్ఞానం ఏ జ్ఞానం తెలుసా? పర సంబంధమైనటువంటి జ్ఞానము. మీరు చూడండి, ప్రసంగిలో, సామెతల్లో ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానమునకు సంబంధించినటువంటి విషయాలు మనకు కనపడతా ఉన్నాయి. ప్రియమైన వారలారా, వినయము గల వారిది యొద్ద మనకు సొల్యూషన్ దొరుకుతుంది, మనకు జవాబు దొరుకుతుంది, మనకు ఒక మంచి ఆలోచన దొరుకుతుంది. మన సమస్యల్లో, మన ఇబ్బందుల్లో, మనకున్నటువంటి పరిస్థితుల మధ్యలో అటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి మనం సమాధానము అడిగితే మంచి సొల్యూషన్ దొరుకుతుంది. ఎందుకో తెలుసా? వినయము గలవారి దగ్గర జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానం ఎలా వచ్చింది? వినయము ద్వారా వచ్చింది. వినయ మనస్కులు, వినయము గలవారు, నెమ్మదస్తులు, ఏమండి, కొట్లాటలు పెట్టుకోవాలనుకోరు, పొట్లాడాలనుకోరు, నేను పెద్దగా ఉండాలనుకోరు, నన్నే అందరూ చూడాలనుకోరు. కనుక నా ప్రియమైన వారలారా, మన జీవితంలో అహంకారం మనకు అవసరం లేదు, కానీ అహంకారం ద్వారా కలిగే అవమానం మనకు అవసరం లేదు, కానీ ఇదిగో వినయము ద్వారా కలిగే జ్ఞానం మనకు కావాలి. మనం వినయము కలిగిన వారుగా ఉండాలి, మన దగ్గర దైవికమైన జ్ఞానం ఉండాలి. అనేకులు ఆ జ్ఞానానికి మనం వారికి బోధించే వారముగా మనం ఉండాలి. అటువంటి కృపను, భాగ్యమును మనందరికీ ప్రభువు దయచేయునుగాక. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి, బలపరచండి, భద్రపరచండి. నాయన, ఎవరెవరు ఎలాంటి అవసరతలతో ఉన్నారో మీరు ఎరుగుదురు. వారి అవసరాలు తీర్చండి, వారి అక్కర్లు తీర్చండి. వారికి ఉన్న ప్రతి సమస్య నుండి విడుదల కలగచేసి మీ ఉన్నతమైనటువంటి, మహోన్నతమైనటువంటి కార్యాలను మీరు జరిగించి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా వందనాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధపరచునుగాక. ఆమెన్, ఆమెన్.